పెద్దలకి గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మా టీచర్స్ కి మీకు మా పిల్లలకి అందరికి మరి దుర్గాబాయి దేశముఖ్ అంటే వీళ్ళు కూడా స్వతంత్ర ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు. కందుకూరు ప్రకాశం పంతులు గారు, కొండ వెంకటప్పయ్య గారు, వెంగళ వెంకయ్య గారు, వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్ప గొప్ప నాయకులు వాళ్ళందరినీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఒక్కరోజే కాదు, ఎప్పుడు కూడా మన మనసులో వాళ్ళు ఉండాలి, వాళ్ళని ఎప్పుడు పూజించాలి అన్నమాట. అయితే ఈరోజు నేను ఒకరి గురించి చిన్నగా చెప్తాం అనుకుంటున్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారని ఆయన కర్నూలు జిల్లాలో పుట్టారు. స్వతంత్రం కోసం ఆయన మరి 3000 మంది ఆంగ్లేయ అధికారులను చంపాడంట. స్వతంత్రం మా దేశానికి మాకు స్వతంత్రం ఇవ్వమని చెప్పి అలా చంపినందుకు ఆయనని మరి ఆంగ్లేయులు మన వాళ్లే కొంతమంది ఆంగ్లేయులకి తెలియజేసి ఆయన పట్టించుకొని మరి కాక్రేన్ అనే ఒక అధికారి కలెక్టర్ గారు, అప్పుడు ఆంగ్లేయుల కలెక్టర్ గారు 1847లో బహిరంగంగా తల కోసేశారంట. తల కోసేసి చంపేశారు. చంపేస్తే ఒక విషయం, ఆ తలని 1877వ సంవత్సరం దాకా అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఆ తలని ఏలాడబెట్టారండి. చనిపోయిన తలని నరికేసి మనిషిని ఆ తలని ఇంకొకళ్ళు జాతీయ ఉద్యమం స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడకూడదు అని ఆంగ్లేయులు అంత కట్టసంగా ఆ తలని వేలాడదీశారంట. 30 సంవత్సరాల పాటు ఒక తలని అంటే చనిపోయాక అది పుర్రెలాగా మారింది. ఆ పుర్రెని వేలాడదీశారు. ఎవరు కూడా ఉద్యమంలో పాల్గొనకుండా. ఆయన ఎవరు? కర్నూలు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్. అట్లాంటి వేల మంది. మరి అల్లూరు సీతారామరాజు గారు ఆయన్ని కూడా చంపేశారు. అందరి చాలా మంది నాయకులు దేశం కోసం చనిపోయి మనకి ఈరోజు స్వాతంత్రం తీసుకొస్తే మనం ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోవాలి. ఎలా నిలుపుకోవాలి? బాగా మీటింగ్ చెప్తున్నారు టీచర్ గారు, విన్నామని కావడం కాదు. ఏం చేస్తుంది గవర్నమెంట్? మీకు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తున్నారు ఇక్కడ? హెడ్ మాస్టర్ గారికి, అలానే ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకున్నా, ఎందుకు జరుపుకున్నా అనడానికి మన హెచ్ఎం గారు బాగా క్లారిటీగా చెప్పారు, మీరు వింటూనే ఉన్నారు. అలానే ఈ స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే బాగా చదువుకోవాలి. మన గవర్నమెంట్ అందజేస్తున్న పుస్తకాలు కానీ వీటిని కానీ మన టీచర్లని బాగా ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకొని మన తల్లిదండ్రులకి, మన గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలి. మన గ్రామంలో చదువుకున్న 10th క్లాస్ ఫస్ట్ మండల స్థాయిలో మన గ్రామంలో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చారు. అది మన గ్రామం నుంచి, అది మన ఏరియా నుంచి, మన స్కూల్ నుంచే అయింది. అమ్మాయి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయి. అలానే ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, మన గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. అలానే మన గ్రామానికి వచ్చిందంటే అదేవిధంగా మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా వస్తుంది. అలానే మీరు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక పోలీసులు గాను, ఒక ఉద్యోగస్తులు గాను, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాను, ఎలానో అందరూ చదువుకొని మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు సాక్షిగా ఈరోజు దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంగా దేశం మొత్తం కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉన్నది. ఇటువంటి వాతావరణంలో మనము జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం అంతటిలో కూడా మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారికి, చైర్మన్ రాజా గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్ కి, అలాగే ఉపాధ్యాయులు వారికి, వచ్చినటువంటి పేరెంట్స్ కి, చిల్డ్రన్స్ కి, మీ అందరికీ కూడా ఈ
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి ఏ విధంగా స్వతంత్రం వచ్చిందో హెచ్ఎం మేడం గారు చెప్పారు, తెలియజేశారు. ఒకప్పుడు ఈ భారతదేశంలో ఈ విధంగా పాఠశాలలు పెట్టి చదువుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా బస్సులెక్కి రైళ్లెక్కి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా లేదు. ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపార నిమిత్తము ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని వాళ్ళ హస్తగతం చేసుకొని మనల్ని తెల్లవాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు మాత్రమే మనం నడవాలి, వాళ్ళు చెప్పినట్టు మాత్రమే మనం మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు మాత్రమే మనం నివసించాలి, వాళ్ళు చెప్పినట్టు మాత్రమే మనం జీవించాలి. మనం జీవించే హక్కును కూడా మనం వాళ్ళ చేతుల్లో పెట్టాం. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్లో గాంధీ గారి నాయకత్వంలో, మరి దేశభక్తుల నాయకత్వంలో ఎంతో మంది మహానీయులు స్వతంత్ర పోరాట ఉద్యమం చేసినటువంటి మహానీయులందరూ కూడా ఈ భారతదేశానికి మనం స్వతంత్రం కావాలి, మనం స్వేచ్ఛగా మాట్లాడాలి, మనం స్వేచ్ఛగా ఆలోచించాలి, మనం స్వేచ్ఛగా మన పనులు మనం జీవించాలి, మన స్వేచ్ఛగా మన జీవితాలు మనం గడపాలి. మనము, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు కూడా ఈ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కావాలంటే దీనికి ఒకటే మార్గం. శాంతియుతంగా ఆయుధం పట్టకుండా స్వాతంత్ర సమరయోధులు శాంతియుతంగా స్వాతంత్ర పోరాటానికి శ్రీకారం చుట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ని గడగడలాడించి శాంతి సమాధానం అటువంటి ఒక ఆయుధంతో దేశంలో ఉన్న గాంధీ గారి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని మానవత్వాలందరినీ కూడా మనుషులందరినీ కూడా ముందుకు నడిపించి ఉద్యమంలో భాగమై బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో మంది మరి ప్రాణాలు 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు టీచర్స్ కి హెచ్ఎం గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు వేదికను అందించిన పెద్దలు మాట్లాడారు. ఈ స్వతంత్రాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలనేది ప్రాముఖ్యంగా పెద్దలు అనే మాట, నేటి బాలలే రేపటి పౌరులని. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా మొదటిగా ఒక చదువు అనేది ఆయుధం లాంటిది. చదువుతోనే ఏదైనా సాధించగలుగుతాం. చక్కగా చదువుకుంటుంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించడానికి అన్ని విధాలుగా స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో పెద్దలు నాయర్ గారు చెప్పారు. ఎవరి త్యాగ ఫలితాల వల్ల మనం ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామో ప్రతిదీ కూడా మనకు క్షుణ్ణంగా అర్థం చేసుకునేట్టుగా చెప్పారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.